కు సంబంధించినటువంటి పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చౌటుప్పల్ డివిజన్ లో ఏసీపీ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ రక్తదాన శిబిరం నిర్వహించినట్లు సిఐ మన్మథ కుమార్ తెలిపారు. పోలీసు సిబ్బందితో పాటు యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదానం ప్రాముఖ్యతను పోలీసు అధికారులు వివరించారు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ డివిజన్ ఏసీపీ సార్ ఆధ్వర్యంలో ఈ పోలీస్ అమరవీరుల వారోత్సవాల భాగంగా ఈ చనిపోయిన వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈరోజు చౌటుప్పల్ సిబ్బంది ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు రక్తదాన శిబిరంలో యూత్ అదేవిధంగా పబ్లిక్ మా పోలీస్ సిబ్బంది కూడా స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు నల్గొండ జిల్లా దేవరకొండలో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో పోలీసు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఎస్పీ మౌనిక మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం గొప్ప అని ప్రశంసించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం ఎంతో అవసరమన్నారు. ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో యువకులు పోలీసు సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. దాదాపు 200 మంది రక్తదానం చేయగా వారికి పాలు, పండ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. లయన్స్ క్లబ్ నిర్వాహకులు ఏఎస్పీ మౌనిక అభినందించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు సిబ్బందితో పాటు యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారని, రక్తం కొరతలని సమాజం కోసం యువత పాటుపడాలని సిఐ మన్మథ కుమార్ పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పోలీస్ సిబ్బంది అదేవిధంగా ప్రజలు యూత్ స్వచ్ఛందంగా వారి యొక్క రక్తదానాన్ని ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ఇది చనిపోయిన పోలీస్ అమరవీరుల యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క చౌటుప్పల్ ఏసీపీ సార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్. ఇలాంటి రక్తదానాన్ని ఏర్పాటు చేయడం దేని గురించి అంటే యువతలో ఒక ప్రోత్సాహాన్ని, అదేవిధంగా రోడ్లపైన జరిగే రోడ్డు ప్రమాదాలకు రక్తం లేక చాలామంది చనిపోవడం జరుగుతుంది. అట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా యూత్ను ప్రత్యేకంగా పోలీసు శాఖ తరఫున కోరడం జరుగుతుంది.